చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు చదువుకునే విద్యార్థులకు సమ్మర్ క్యాంప్ కార్యక్రమాన్ని మండల విద్యాధికారి పుష్పవేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక తహసీల్దార్ మన్నన్ ప్రారంభించారు. ముందుగా సరస్వతి మాత పూజ నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మండల విద్యాధికారి పుష్పవేణి, స్థానిక తహసీల్దార్ మన్నన్, సురారం కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయుడు సాయిరెడ్డిలు మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇలాంటి క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని, నేటి నుండి 15 రోజుల పాటు నిర్వహించే ఈ సమ్మర్ క్యాంపులో కంప్యూటర్, పెయింటింగ్, డ్రాయింగ్, అల్లికలతో పాటు యోగా, కరాటే, ఇండోర్ గేమ్స్ నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమకు ఇష్టం ఉన్న వాటిలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించాలని వారు సూచించారు. ప్రైవేటు పాఠశాలల్లో కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తూ విద్యార్థులను అన్ని రంగాలలో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఇలాంటి క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ మన్నన్, మండల విద్యాధికారి పుష్పవేణి, ప్రధానోపాధ్యాయులు సాయిరెడ్డి, శ్రీనివాస్, ఫణీందర్, ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు పోచయ్య తదితరులు పాల్గొన్నారు. మొదటగా విద్యార్థులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి మన గవర్నమెంట్ టీఎస్ఎస్ఎస్ హైదరాబాద్ అండ్ తర్వాత డిఓ సార్ గారి ఆదేశాల మేరకు మనము ఈ సమ్మర్ క్యాంప్ అనేది 15 రోజులు ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్యాంప్ యొక్క ఉద్దేశం ఏంటంటే శిక్షణ శిబిరంలో విద్యార్థులకు నైపుణ్యాలు, వాళ్ళ లోపల నైపుణ్యాలను వెలికి తీస్తూ ఇంకా కొంచెం వాళ్ళకు నేర్పించడం ద్వారా వాళ్ళు కొంచెం నేర్చుకుంటారు అనే ఉద్దేశంతో కుట్లు, అల్లికలు, యోగా, మరి దాని తర్వాత కరాటే, తర్వాత కంప్యూటర్ విద్య మొదలగునవి విద్యార్థులకు నేర్పించడం జరుగుతుంది 15 రోజులు. మరి విద్యార్థులు అందరూ కూడా మీరు వచ్చిండ్రు, మీ స్నేహితులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, మీ పక్క కానీ నేబర్స్, వాళ్ళకు కూడా ఈరోజు ఫస్ట్ డే కాబట్టి తక్కువ వచ్చిండ్రు, కొంచెం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా రేపు తీసుకురావాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. విద్యార్థులను అందరినీ రేపు కొంచెం సంఖ్య ఎక్కువ కనిపిస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే చాలా యూస్ఫుల్ ప్రోగ్రామ్ ఇది. మీరు దీనివల్ల ఏం నేర్చుకుంటారంటే మీ లోపల ఉన్న సృజనాత్మకత వెలికి వస్తుంది. ఇంకేంటంటే రేపు కూడా దాని ద్వారా మనం కొంచెం స్కూల్స్లో జాయిన్ అయ్యాగానే వేరే వాళ్ళని కూడా పంచుకోగలుగుతాం. స్కూల్లో డ్రాయింగ్ ఇవన్నీ కూడా ఇప్పుడు డ్రాయింగ్ కాంపిటీషన్స్ ఉంటాయి. డ్రాయింగ్ కాంపిటీషన్స్ ఉంటే ఏంటి, మనం ఫస్ట్ నేర్చుకుంటేనే కదా దాని ద్వారా తరబేతి పొందితేనే మనము దాంట్లో ఉత్తీర్ణులు అవుతాం. కాబట్టి ఇవన్నీ చాలా యూస్ఫుల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ప్రతిరోజు రావాలి. ఈరోజు వచ్చి రేపు రాకుండా ఉండడం కాదు, రేపు కూడా రావాలి. అందరూ కూడా కొంచెము మీ స్ట్రీట్లో ఉన్న స్టూడెంట్స్కు వీళ్ళకి ఇన్ఫర్మేషన్, మీ స్కూల్ స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళందరినీ బాగు చేసి ఇక్కడ తీసుకురావాలని కోరుకుంటూ మరి ఇక్కడ వచ్చిన అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఇప్పుడు ఇక్కడ నేర్చుకునేది ఒక్కొక్క గంటగా ఒక్కొక్క యాక్టివిటీ ఉంటుంది. దాన్ని మనం ఇంకా పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ఇటువంటి క్యాంపులు పెడతాం. సరే, అందరి దగ్గర లేకుండొచ్చు, రాని వాళ్ళు కొంచెం నేర్చుకోవడానికి మంచిగా ఈడ నేర్చుకున్న కొంత స్టార్ట్ చేసిన ఆ ఐటమ్ను యాక్టివిటీ ఇన్ ఫ్యూచర్లో మనం ఇంకా పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి మంచిగా ఉంటుంది. ఇన్ ఫ్యూచర్లో మీరు ఎక్కడైనా నేర్చుకోవడానికి పోయినప్పుడు మీతో పాటు నలుగురిలో మీరు కొంచెం నేర్చుకుని ఉంటారు, వాళ్ళు అప్పుడే స్టార్ట్ చేస్తారు. దట్ మీన్స్ మనం కాస్త ఉంటూ ఉంటాం. కాబట్టి ఇటువంటి క్యాంప్ని ఉపయోగించుకోండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇటువంటి వాటికి నా లైఫ్లో జరిగింది. నేను బిలాంగ్స్ టు పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్యామిలీ. ఫాదర్, మా పెద్దనాన్న వాళ్ళందరూ చిన్నప్పుడు 3rd, 4th, 5th, 6th క్లాస్ అప్పుడు పోలీస్ క్వార్టర్స్లో పెరిగాము. పెద్ద గ్రౌండ్ పోలీస్ వాళ్ళకి అంటే డిసిప్లిన్ ఆ పర్యటన గమనించే వాళ్ళం. అక్కడే కొంత టైం తర్వాత అక్కడ ఆఫీసర్లు పోలీస్ క్వార్టర్స్లో ఉన్న పోలీసు పిల్లలకు కూడా పర్యటన చేయాలి. పర్యటన అంటే పీటీ, ఫిజికల్ ట్రైనింగ్, ఫిజిక్గా ఉండటానికి. నేను చెప్పే మాట నా 3rd క్లాస్. అప్పుడు ఒక జనవరి 26th, ఆగస్టు 15 కంటే ముందు 2 నెలలు ప్రాక్టీస్ చేయించి జనవరి 26th, ఆగస్టు 15కు పోలీస్ పరేడ్లో, పోలీస్ గ్రౌండ్లో పోలీస్ పరేడ్ అవుతుంది. పెద్ద వందనాలు అయితే అప్పుడు మేము కనీసం 50-60 ఏళ్ళు ఉండే అనమాట. 50-60 ఏళ్ళ నుంచి ఒక 60 మంది పిల్లల్ని తీసుకొని 3rd, 4th, 6th చిన్న పెద్ద పోలీస్ ఫ్యామిలీతో కుటుంబం తర్వాత అది నాకు మంచిగా వంట పట్టి ఆ తర్వాత నేను మిలిటరీలోకి వెళ్ళాను. ఒక పీరియడ్లో అది డిగ్రీ చేస్తున్న పీరియడ్లో ఒకసారి మా టౌన్లో మిలిటరీ సెలెక్ట్ అయ్యాం. ఆ 3, 4, 5వ తరగతిలో నేను నేర్చుకున్న పోలీస్ పరేడ్ పీటీ ఇక్కడ పనికొచ్చింది. మాతో పాటు ఉన్న 1000 మంది, అంటే 100 మందికి ఒక క్యాంపు. అందులో
పరేడ్ చేపిస్తుంటే నేను కొంచెం మధ్య చేస్తుంటే కమాండర్ పక్కకు వచ్చి क्या है भाई तुम बहुत अच्छा कर रहे हैं क्या है అంటే ఇదే హిస్టరీ చెప్తున్నాను నేను వేరే హిస్టరీ చెప్పాను सर हम पुलिस फैमिली से है मेरा फादर और मेरा बड़ा फादर फोन से और ऑल बिलोंग्स टू सो एंड सो ऐसा ट्రైనింగ్ చేస్తారు ऐसा करा सर అంటే నన్ను కమాండర్ చేశాను అంటే అప్పుడు పని చేసిన పని ఇప్పుడు ఇక్కడ పనికి వచ్చింది ఆ 100 మందిలో నా పరేడ్ నా ఫిజికల్ ట్రైనింగ్ ఇదంతా వాళ్ళకి నచ్చింది. మరి మీరు వచ్చి 2 రోజులు కాలేదు 3 రోజులు కాలేదు అప్పుడే వాళ్ళు చెప్పిన కమాండింగ్ని కరెక్ట్గా చేస్తున్నాడు ఏం సంగతి అని పరిచయం. కాబట్టి మీరు కూడా ఇటువంటి క్యాంపులను వాడుకుంటే సార్ ఐటమ్స్ చాలా ఏమైనా సార్లు చెప్పారు దాన్ని మీరు కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే ఇన్ ఫ్యూచర్లో పనికొస్తుంది. ఈ ఉన్న 40 రోజులు సెలవులు ఏమి మంచిగా గడుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ మనకి మంచిగా ఉంటే ఫ్యూచర్లో లైఫ్ మంచిగా ఉంటుంది. ఈ సెలవులను వాడుకుంటాం అంతవరకు సెలవులు ఇప్పుడు కాదు మీ లైఫ్లో సెటిల్ అయినాక వాడుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. మంచి చెడు అనేది అప్పుడు తెలుస్తుంది మనకు. కాబట్టి ఇప్పుడు మాత్రం ఇది పునాది. ఈ పునాదిని వేసే అధ్యాపకులు వాళ్ళు చెప్పినట్టు మనం వింటే మనకు ఫ్యూచర్ లైఫ్ చాలా మంచిగా ఉంటుంది. ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఓకేనా? ఎక్కువ చెప్పాను ఏంటండి ఈ 15 రోజుల క్యాంపులు సార్ కరాటే అంటున్నారు. దయచేసి నా కరాటే క్లాస్ అయ్యేటప్పుడు నన్ను పిలిపిస్తే నేను కూడా చూస్తాను చేస్తారు కాదు అది కూడా నాకు ప్రాక్టీస్ ఉంది. ఎవరు వస్తారో ప్రస్తుతం నేను కూడా పార్టిసిపేట్ అవుతాను. యంగ్ ఇండియా సమ్మర్ క్యాంప్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ స్థానిక ఎంఆర్ఓ గారికి మరియు స్థానిక ఎంజిఓ మేడం గారికి మరియు తోటి హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరావు గారికి మరియు విద్యార్థులకు శుభాశిస్తుంది. మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ సమ్మర్ క్యాంప్ అనే నిర్ణయం చాలా సహేతుకమైనది, చక్కనైనది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ క్యాంపు నిర్వహణ లేదు, కానీ అంతకుముందు ఉండేది. మరి మళ్ళీ ఈ సంవత్సరం పునరుద్ధరణ చేయడం జరిగింది. ఈ సమ్మర్ క్యాంపులో భాగంగా 6th to 9th క్లాస్ పిల్లలకు ఈ ఎక్కడైతే 7వ తరగతి 6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులు ఎక్కడైతే మళ్ళీ నెక్స్ట్ క్లాస్కు ప్రమోట్ అవుతారు కాబట్టి వాళ్ళు ఎక్కడ స్కూలు అంటే స్కూలు రెగ్యులర్గా వస్తూ మరి సమ్మర్లో డిస్టర్బ్ అవుతారనే ఉద్దేశంతో వాళ్ళకు శారీరక మానసిక ఉల్లాసం కొరకు ఓన్లీ చదువులే కాకుండా ఇక్కడ క్లాస్లో పాఠాలు చెప్పడం అంటుంటారు. యోగా నేర్పేయడం కానీ, కంప్యూటర్ నేర్పేయడం కానీ, అల్లికలు నేర్పేయడం కానీ, తర్వాత ఇండోర్ గేమ్స్ ఎండలో ఆటలు ఏముంటాయి, ఇండోర్ గేమ్స్ చెస్, క్యారమ్స్ అట్లాంటి ఇండోర్ గేమ్స్తో పాటు వారిని మానసికంగా పాఠశాలకు సంసిద్ధులను చేయడానికి ఈ సమ్మర్ క్యాంపులు ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను. మరి వారిని మానసికంగా సంసిద్ధులను చేసినప్పుడే నెక్స్ట్ అంటే పాఠశాల అంటే ఇవన్నీ ఉంటాయా, నిజంగా మనం పాఠశాలకు వెళ్ళాలి, ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ప్రభుత్వ పాఠశాలలోకి వెళ్ళాలి, మన ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసుకోవాలనే ఆలోచన పిల్లల్లోనూ వారి తల్లిదండ్రులను కలుగుతుందని ఈ ప్రభుత్వం ఈ స్టెప్ తీసుకున్నది. మరి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మనం స్వాగతిస్తూ మరి దీన్ని బలోపేతం చేయడానికి ప్రతి సమ్మర్ క్యాంపులో సుమారు 100 మంది విద్యార్థులకు నేర్పడానికి అవకాశం కల్పించింది ప్రభుత్వం. 100 మంది విద్యార్థుల వరకు ఇక్కడ నేర్చుకునే అవకాశం ఉంటుంది. ప్రతి మండలకు ఒక క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 100 మంది విద్యార్థులకు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది వినియోగ ఆధ్వర్యంలో. మరి వాళ్ళందరూ ఇంకా ఈరోజు తక్కువ వచ్చినా కూడా రేపటి నుండి 15 రోజుల పాటు, ఈరోజు నుంచి 15 రోజుల పాటు ఉంటుంది. ఈ 15 రోజుల పాటు జరిగే కార్యక్రమంలో మీ ఫ్రెండ్స్ను తర్వాత మీ చుట్టుపక్కల ఉన్న అందరినీ కూడా తీసుకొచ్చి ఈ సమ్మర్లో మళ్ళీ మీరు ఎండ కాకముందు ఇంటికి వెళ్ళిపోవచ్చు. 7 to 10 or 10:30, 11 వరకు కంప్లీట్ చేసుకొని మనం మానసికంగా సంసిద్ధులం అవుతూ ఈ ఆహ్లాదంగా, ఉత్సాహంగా, సంతోషంగా గడుపుకొని ఇక్కడ పాఠాలు చెప్పరు. పాఠాలతో కాదు, మనం యోగా నేర్చుకుని యోగా ఇంట్రెస్ట్ యోగా నేర్చుకోవచ్చు, కంప్యూటర్ ఇంట్రెస్ట్ కంప్యూటర్ నేర్చుకోవచ్చు, ఇండోర్ గేమ్స్ ఇంట్రెస్ట్ ఇండోర్ గేమ్స్ ఆడుకోవచ్చు, అల్లికల్ ఇంట్రెస్ట్ అల్లికలు ఆడుకోవచ్చు, అల్లికలు నేర్చుకోవచ్చు. మరి ఇట్లాంటి కార్యక్రమాల్లో మనం పాల్గొంటూ వాటిని నేర్చుకొని ఇవన్నీ మనకు నేర్పిస్తారు అని మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా తెలియజేసి మరి ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. మరి ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.